హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మరి మీరు ఈరోజు చెప్పేసేయండి. నేను అక్కడ బోర్డు పెట్టాను కదా, a+b² ఎంత. అయ్యయ్యో, నా బోర్డు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం ఆగండి, సెట్ చేస్తా. ఓకేనా? a+b² ఎంత, a-b² ఎంత. గుర్తుకున్నాయా ఫ్రెండ్స్ మీకు ఇవన్నీ కూడా? ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మొన్న మీకు చెప్పాను కదా రీయూనియన్ థీమ్తో ఒక కేక్ అయితే ఆర్డర్ వచ్చిందని. రీయూనియన్ అంటే స్కూల్ స్టూడెంట్స్ 10th బ్యాచ్ అనమాట. దానికోసం అయితే కేక్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని అయితే ఇలా చేశానమాట. అంటే వాళ్ళ కేక్ చూడగానే వాళ్ళ మెమొరీస్ అన్నీ గుర్తుకు రావాలి అని అనిపించింది. నాకైతే స్పెషల్గా అనిపించింది. ఫైనల్గా మీరు మొత్తం వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ అయితే చేసి చెప్పండి. ఓకేనా? నాకైతే చాలా చాలా నచ్చింది. మొత్తం వీడియో ఎండ్ దగ్గర స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి 2 kgs బటర్ స్కాచ్ కేక్ అండి. మీకు ఆల్రెడీ రెగ్యులర్గా నేను చూపిస్తూనే ఉన్నాను. బటర్ స్కాచ్ క్రష్ ఫిల్లింగ్ వచ్చేసి అది బటర్ స్కాచ్ నట్స్ వేస్తాను కదా, ఆ విధంగా చేసి అయితే క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మీకు ఈరోజు డిజైన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని అయితే ఈ విధంగా డిజైన్ ఒకటి చూపిస్తున్నాను. ఐసింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఐసింగ్ రావట్లేదు, ఫినిషింగ్ రావట్లేదు అని అంటున్నారు కదా. ఎప్పుడైనా సరే విప్పింగ్ క్రీమ్ మనం వేసుకున్నబట్టే ఐసింగ్ చేయొద్దండి. ఒక 5 to 10 minutes అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడేంటంటే కొంచెం మళ్ళీ అది కూల్ టెంపరేచర్కి వచ్చేసి మనకైతే సహకరిస్తుంది అనమాట. మనకు విప్పింగ్ చేసినంబటే చేస్తే కొంచెం మెల్ట్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్గా ఇది ఒక టిప్ లాగా అయితే యూజ్ చేసుకోండి. ఒక 10 minutes అన్న ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. చూసారు కదా, సైడ్స్ అంతా పట్టించేసి ఎక్స్ట్రాస్ అంతా రిమూవ్ చేసేసి ఈ విధంగా అయితే నేను స్కేల్తో తీసేస్తున్నాను. మీకు ఇది కూడా కొంచెం ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ఒక వెట్ క్లాత్ తీసుకొని దానికి ఎక్స్ట్రా క్రీమ్ అంతా తీసేసిన తర్వాత మనకి స్పాచ్లా కూడా అదే నేను స్కేల్ వాడుతున్నాను కదా, దాన్ని కూడా నీట్గా అనుకుంటే ఇంకా బాగా వస్తుంది ఫినిషింగ్. ఇప్పుడైతే నాకు ఓకే. ఇప్పుడు కూడా మీకు వీడియోలో చూపించినంత సేపు కాకుండా నాకు ఇంకా చాలా ఎక్స్ట్రా టైమే పట్టింది ఫినిషింగ్ రావడానికి. ఓకేనా అండి? మీరు చెప్పండి, మీ స్కూల్ మెమరీస్ మీకు ఏమైనా గుర్తుకున్నాయా? 10th అయిపోయి ఎన్నేళ్ళు అయిపోయింది. ఎందుకంటే స్కూల్ డేస్ చాలా గోల్డెన్ డేస్ అండి. ఓకేనా? గోల్డెన్ అన్నదానికన్నా డైమండ్, ప్లాటినం ఇంకేదైనా అనొచ్చు. ఇదైతే రెడ్ కలర్, కొంచెం విప్పింగ్ క్రీమ్ సపరేట్గా తీసుకొని సూపర్ రెడ్ కలర్ అని ఉంటుంది, అదొక 3-4 drops అయితే వేసానండి. మీకు చూపిస్తాను చూడండి. సూపర్ రెడ్ అని దొరుకుతుంది. ఇది రెడ్ కాదు, సూపర్ రెడ్. ఓకేనా? మీకు ఎక్స్ట్రా రెడ్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇది తెప్పించుకోండి. అక్కడికి ఇది కూడా నాకు ఫుల్ రెడ్ అయితే రాలేదు, కానీ ఓకే, నో ప్రాబ్లం అనిపించింది. ఓకేనా అండి? ఇది వచ్చేసి స్టార్ నాజిల్. దీని నెంబర్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను, అది బ్లర్ అయిపోతుంది. ఒకసారి చూడండి. ఫైనల్గా అయితే చూపించాను. N107 అనుకుంటాను. ఒకసారి ఉండండి, నేను కూడా మళ్ళీ చూసి చెప్తాను మీకు. ఓకేనా? క్లోజప్లోకి వచ్చాక కనిపించింది. ఓకే, అంతా చెయ్యంతా రెడ్ అయిపోయింది అనమాట. ఎంతసేపు ట్రై చేశాను, మీకు అది చాలా లైట్గా ఉందన్నమాట, దాని మీద కనిపించట్లేదు. చూస్తున్నారు కదా, 107 నాజిల్ అనమాట, స్టార్ నాజిల్ కనిపించింది కదండి. ఇప్పుడు ఆ స్టార్ నాజిల్తో అయితే మీకు బార్డర్స్ వేస్తూ ముచ్చట చెప్తాను. గోల్డెన్ డేస్, డైమండ్ డేస్ అని అనుకోవచ్చండి. ఎందుకంటే ఆ స్కూల్ ఏజ్లో ఎలాంటి బాధ్యతలు లేవు, టెన్షన్స్ లేవు, ఆడిందే ఆట పాడిందే పాట. ఆ స్టేజ్ దాటి మనము పేరెంట్స్ అయ్యేంత వరకు కూడా మనకు అవి గోల్డెన్ డేస్ అని అనిపించేది. కానీ నిజంగా అండి, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్తే బాగుండు, ఏదైనా టైం మిషన్ ఉంటే బాగుండు అనిపించేది ఏదైనా ఉంది అంటే నాకు స్కూల్ డేస్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే కాలేజ్ ఇవన్నీ కూడా కొంచెం టైం తక్కువ కదండి. ఇంటర్ అనుకోండి 2 years, తర్వాత ఏ డిగ్రీ అయినా ఇంజనీరింగ్ అయినా కూడా 4 years, అంతకు మించి అయితే ఉండదు కదా. ఎక్కువ ట్రావెల్ చేసేదంటే స్కూల్ టైంలోనే. నేనైతే LKG to 10th class ఒకే స్కూల్లో చదవడం వల్ల నాకైతే బెస్టీస్ అనుకోండి, చాలా 12 years ట్రావెలింగ్ అనమాట ఫ్రెండ్స్ అందరితో కూడా. ఇప్పటికీ రూల్ నెంబర్స్తో సహా అందరూ గుర్తున్నారు నాకైతే. మరి మీరు కూడా ఏమైనా ఇలా చిన్ననాటి విషయాలుంటే షేర్ చేసుకోండి నాతోనా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చూస్తున్నారు కదా, స్కూల్ థీమ్ అని అన్నాను కాబట్టి
నేను మ్యాథ్స్ స్టూడెంట్ని కాబట్టి స్టార్టింగే ఈ విధంగా ప్లస్ మైనస్ డివిజన్ సింబల్స్ అయితే సైడ్స్కి ప్లస్ పైన కూడా వేశాను. సైడ్ డిజైన్ అంతా మీకు లాస్ట్కి ఒకసారి కవర్ చేసి చూపిస్తానులేండి. 1 2 3 రాశాను. మనకి స్కూల్కి సంబంధించి ఏవి ఉంటే అవి రాసుకోవచ్చు. చెప్పండి, ఇంకేమైనా రాస్తే బాగుంటుందా? నెక్స్ట్ టైం ఎప్పుడైనా టీచర్స్ డే కానీ అలా రాయడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? హిందీ కోసం అయితే హిందీ ఆల్ రాసేసాను. ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేద్దామని అయితే చూశాను. చూడండి మరి నేను ఎన్ని సబ్జెక్ట్స్ కవర్ చేశానో, నేను ఎన్ని కవర్ చేశాను అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి. మీకైతే ఈ కేక్లో అన్ని క్వశ్చన్ మార్కులే కనపడుతున్నాయి కదా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, స్కూల్ డేస్ అయితే చాలా బాగా గుర్తుకొచ్చేస్తున్నాయి అన్నమాట. తర్వాత వచ్చేసి హిందీ అంటే అన్నీ ఒకే కలర్తో కాకుండా డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. ఇదైతే ఈ విధంగా కెమిస్ట్రీ అంటే సైన్స్ని గుర్తుకు చేస్తూ ఈ విధంగా అయితే యాక్చువల్గా అయితే మరి చిన్నపిల్లలు కాదు కదా అనిపించేసి కొంచెం అప్గ్రేడ్ చేశాను అనమాట. H2O CO2 అని చెప్పేసి. తర్వాత మా పిల్లల్ని అడిగాను అనమాట. మా పాప వచ్చేసి NaNO3 అని చెప్పింది అనమాట. సోడియం, సారీ నాకు కూడా గుర్తులేదు. ఇది వచ్చేసి CaCO3. ఇదైతే నిన్ననే ఒక కామెడీ చూసానండి. అదేంటంటే సార్ కాల్షియం కార్బోనేట్ అని బోర్డు మీద రాసి ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ని అడుగుతానమాట. ఏమని, కాల్షియం కార్బోనేట్ని ఎలా డినోట్ చేస్తారు అని అంటే అబ్బాయికి ఏం తెలియదు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు. అయితే ఒక పేపర్ మీద చిన్న చీటీ మీద రాసి CaCO3 అని రాసి ఇస్తాడనమాట. ఆ అబ్బాయి CaCO3 అనకుండా కాకో3 అని అంటాడు. నాకైతే పిచ్చ నవ్వు వచ్చింది. ఇన్స్టాలోనో ఎక్కడో చూశాను, మీతో షేర్ చేసుకోవాలనిపించి అయితే ఈ విధంగా షేర్ చేసుకుంటున్నాను. ఈ కేక్ ఒక్కటి ఏదో నా లోపలున్న ఎంతూజియాజం అంతా బయటకు వచ్చినట్టు అయిపోయిందనమాట. మనకు మైండ్లో ఎంత క్రియేటివిటీ ఉన్నా చేసే అవకాశం రావాలి కదండి. ఓకేనా? నాకైతే ఇది పర్సనల్గా చాలా చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది అనమాట డిజైన్ అయితే. NaNO3, CaCO3. ఇప్పుడు తెలుగు అక్షరాలు రాసేసా. తెలుగు, హిందీ, సైన్స్ అయితే కవర్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇంకేంటి అంటే డైరెక్ట్గా వాళ్ళది సందర్భం అయితే రాసేస్తున్నాను. హ్యాపీ రీయూనియన్ 2004 and 5 బ్యాచ్ అని అయితే రాయమన్నారు. అదైతే కవర్ చేశాను. తర్వాత చూసారు కదా, ఆల్రెడీ నా దగ్గర ఇలాంటి స్లేట్ లాంటిది ఒక బోర్డ్ లాంటిది ఎప్పుడో తీసుకున్నానులేండి. స్టార్టింగ్లో ఏదైనా నేమ్ రాసి పెట్టడానికి ఈజీగా ఉంటుందని తీసుకున్నాను, కానీ నేమ్స్కి అయితే వీలవ్వట్లేదండి. ఎందుకంటే దాని మీద అంత చిన్నగా బలపంతో కానీ చాక్పీస్తో కానీ రాయడం కుదరట్లేదు. ఈ విధంగా అయితే ఈరోజు వాడేశాను అనమాట. నాకైతే చాలా 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 నచ్చింది పర్సనల్గా. మరి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ అండి కమెంట్ అయితే చేసి చెప్పండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ అయితే చేయండి. చూసారు కదా, ఫైనల్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంది. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకైతే రావడానికి ట్రై చేస్తాను. ఇదేనండి ఈరోజైతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. చెప్పండి ప్లీజ్ 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 మళ్ళీ కమెంట్ అయితే చేసి, మీకు నచ్చితే ఇంకెవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా షేర్ చేసేసుకోండి. ఓకేనా అండి? చెప్పలేదు ఇంతకైతే ఆన్సర్. A+B² ఎంత, A-B² ఎంత, CaCO3 అంటే ఏంటి, NaNO3 అంటే ఏంటి, H2O అంటే ఏంటి, అర్థమవుతుందా? ఇంకా క్వశ్చన్స్ వేద్దామన్నట్టు అనిపించింది తెలుసా అండి. కేక్ చేస్తుంటే కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. బాయ్.